సమ్మర్ అయితే చాలు కుండలో నీళ్ళో లేదంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళో తాగుతాం కదా. సేమ్ ఇదే మెథడ్ యూస్ చేసుకుని ఒక అతను మట్టితోనే ఫ్రిడ్జ్ తయారు చేశాడు. అది ఎలక్ట్రిసిటీ లేకపోయినా సరే నడిచిద్ది. అవునా 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 ఏంటి మీరు కూడా షాక్ అయ్యారా? అయితే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. చూడండి, ఇతని పేరు మాన్సుక్ ప్రజాపతి. ఇతను ఒక రోజు నోటీస్ చేసింది ఏంటంటే సమ్మర్ లో అందరూ కుండలో నీళ్ళో లేదంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళో తాగుతారు. కానీ ఒకవేళ కరెంట్ లేదంటే ఆ ఫ్రిడ్జ్ పనిచేయదు. అప్పుడు దాంట్లో పెట్టిన వాటర్ చల్లగా ఉండవు అండ్ అంతేకాకుండా దాంట్లో పెట్టిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా త్వరగా చెడిపోతాయి. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఇతను ఒక ఫ్రిడ్జ్ నే తయారు చేశాడు. అది కూడా మట్టితో తయారు చేశాడు. దీని బాడీని ఒక స్పెషల్ మట్టి టెరాకోటా క్లే అనే మట్టితో తయారు చేశాడు. ఇది కూల్ అవ్వడానికి ఏ కరెంట్ అవసరం లేదు, ఏ కంప్రెసర్ అవసరం లేదు. జస్ట్ దీంట్లో వాటర్ పోస్తే చాలు. ఆ వాటర్ వల్ల ఫ్రిడ్జ్ అంతా తడిచి అన్ని వైపుల నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతుంది. సో దీని వల్ల ఆ ఫ్రిడ్జ్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఉండే రూమ్ టెంపరేచర్ కన్నా 10 to 15 degrees తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో పెట్టిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా 1 week వరకు ఫ్రెష్ గానే ఉంటాయి. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని నుంచి ఏ హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ నేచురల్ కాబట్టి. మొత్తానికి ఇది భయ మ్యాటర్. మరి మీకు కూడా మట్టితో ఏమైనా తయారు చేసే ఐడియాస్ ఉన్నాయా? ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం, బిగ్లో సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం.